అజోపి సన్ అవ్యయాత్మా భూతానాం ఈశ్వరోపి సన్ ప్రకృతిం స్వామధిష్టాయ సంభవామి ఆత్మమాయయా. శ్రీమద్భగవద్గీత బాలల మహాయజ్ఞంలో మనము 255వ ఎపిసోడ్కి శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. ఈరోజు అంటే మే 5వ తేదీ శ్లోకం నంబర్ 14 నేర్చుకునేదానికి ముందుగా 7వ అధ్యాయం శ్లోకం నంబర్ 14 నేర్చుకునేదానికి ముందుగా గత నేర్చుకున్నటువంటి శ్లోకాన్ని ప్రార్థనతో మొదలు పెడదామా? అమ్మ ప్రార్థన కానివ్వండి. ఎస్ గురువు గారు, నా పేరు సజ్ఞలక్ష్మి. గురువు గారు, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అద సప్తమోధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోకం నంబర్ 13. త్రిభుర్గుణమైః భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామ్యేభ్యః పరమవ్యయం. జై గురుదేవా. వెరీ నైస్ డిసగ్న. ఇప్పుడు బాగా ప్రాక్టీస్ చేసావు. ఎస్ గురువు గారు. రైట్, థ్యాంక్ యూ అమ్మ. నెక్స్ట్. నమస్కారం గురువు గారు, నా పేరు గౌతమి సాయిప్రియ. గురువు గారు, శ్రీ భగవానువాచ. శ్లోకం నెంబర్ 13. త్రిభిర్గుణమయైర్భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మాయేభ్యః పరమవ్యయం. జై గురుదేవా. తప్పమ్మా, మళ్ళీ ఒకసారి డిసగ్న చెప్పమను, గమనించు. అడగండి, డిసగ్న మళ్ళీ చెప్పమని చెప్పండి. ఎస్ గురువు గారు. త్రిభుర్గుణమైః భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అమ్మ డిసగ్న చెప్పింది విన్నారా? ఎస్ గురువు గారు. ఇప్పుడు మీరు చెప్పండి. త్రిభిర్గుణమయైర్ త్రిభిర్గుణమైః భావైః అట్లా కాదమ్మా, ఉండ నిదానంగా. ఇప్పుడు డిసగ్న నువ్వు చెప్పు చూద్దాం. గారు. త్రిభిర్గుణమైః భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామ్యేభ్యః పరమవ్యయం. కూడా చిన్న మిస్టేక్ ఉంది. త్రిభిర్గుణమయైర్భావైః త్రిభిర్గుణమై భావైః. అది గుణమమై కాదు, గుణమయ్యై. త్రిభిర్గుణమైః భావైః. పర్వాలేదు, కానీ అన్ని ఒకసారి డిసగ్న చెప్తుందమ్మా. ఒకసారి గమనించండి, మిగతాన్ని కూడా గమనించండి. పూర్తి గమనించట్లేదు. నేను అదే పనిగా లాస్ట్ వీక్ చెప్పాను క్లియర్ గా. డిసగ్న ఇప్పుడు మళ్ళీ చెప్పండి. 13 శ్లోకం గురువు గారు. అవునమ్మా. త్రిభిర్గుణమైః భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామ్యేభ్యః పరమవ్యయం. అది చివరి జాగ్రత్తగా విన్నారమ్మా. ఇప్పుడు చెప్పండి నెక్స్ట్. నెంబర్ 2.
నమస్కారం గురువు గారు. నా పేరు గౌతమి సాయి ప్రియ. గురువు గారు శ్రీ భగవాను వాచ త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అంతే, ఇప్పుడు సరిపోయింది. నెక్స్ట్ నంబర్ 3. నమస్కారం గురువు గారు. నా పేరు నిత్య హరిప్రియ. నంబర్ 4. ఓకే. త్రిభిర్గుణమయైః భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. వెరీ నైస్ నిత్య హరిప్రియ, చక్కగా చెప్పావమ్మా, ఒక్క అక్షరం వదలలేదు. ఇప్పుడు డిసగ్న తెలుసుకోవాల్సింది త్రిభిర్గుణమయైర్భావైః తెలుసుకోవాలి. ఇంకా సౌమ్య తెలుసుకోవాల్సింది మామేభ్య. ఈ 2 తప్పులు కూడా లేకుండా నిత్య హరిప్రియ చెప్పి చూసారా? నిత్య హరిప్రియ ఇంకోసారి చెప్పరా? త్రిభిర్గుణమయైః భావైరేభిః సర్వమిదం జగత్ రైట్, వెరీ గుడ్. మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. ఓకే ఓకే, నైస్. నెక్స్ట్ హేమనిక సహస్ర. నమస్కారం గురుగారు. నా పేరు హేమనిక సహస్ర. త్రిభిర్గుణమయైః భావైరేభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. వెరీ నైస్, వెరీ నైస్, థ్యాంక్ యూ. నెక్స్ట్. నమస్కారం గురువు గారు. నా పేరు భాగ్యశ్రీ. శ్రీ భగవాను వాచ త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. జయ గురుదేవ్. వెరీ గుడ్ భాగ్యశ్రీ. నెక్స్ట్ నంబర్ 7. నమస్కారం గురువు గారు. నా పేరు సౌమ్య శ్రీలక్ష్మి. గురువు గారు శ్రీ భగవాను వాచ శ్లోక నంబర్ 13. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. వెరీ గుడ్. ఇంతకు ముందు గౌతమి మాత్రమే చెప్పింది అనమాట అయితే. ఎస్ గురువు గారు. ఓకే ఓకే, రైట్. ఇప్పుడు నంబర్ 7. నెక్స్ట్. ఓకే సౌమ్య, వెరీ నైస్, రైట్. నెక్స్ట్ నంబర్ 7. సత్యపూర్ణ. ప్లీజ్. శ్రీకృష్ణ सप्तमोऽध्यायः ज्ञानविज्ञानयोगः. श्लोक नंबर 13. त्रिभिर्गुणमयैर्भावैः एभिः सर्वमिदं जगत् मोहितं नाभिजानाति मामेभ्यः परमव्ययम्. ఓకే, వెరీ నైస్, థ్యాంక్ యూ సత్యపూర్ణ. నెక్స్ట్. నమస్కారం గురుగారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ శ్లోక నంబర్ 13. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. వెరీ నైస్, క్లియర్. ఇంకెవరు ఉన్నారా అమ్మ? అంతేనా? అష్టలక్ష్మిలు, అష్టమహిషులు 8 మంది. 8 మంది పూర్తిగా అమ్మాయిలే, అబ్బాయిలు ఎవరు లేదు, పార్టిసిపేట్ చేయలేదు. అంతేనా? ఓకే, నెక్స్ట్. మరి నెక్స్ట్ శ్లోకం నేర్చుకుందామా? ఎస్ గురుగారు. ఓకే, అంత పుస్తకం ఓపెన్ చేసుకోండి.
అంత పుస్తకం ఓపెన్ చేసుకోండి. ఉంటుంది. సరే, ఇంతవరకు నేర్చుకున్న మొత్తం ఎవరు చెప్తారు? అమ్మ, ఇంతవరకు నేర్చుకున్నది కంప్లీట్ గా ఎవరు చెప్తారు? 13 శ్లోకాలు ఎవరు చెప్పగలరు? అమ్మ, నేను చెప్పేది వినిపిస్తుందా దేవయామిని? 13 శ్లోకాలు పూర్తిగా ఎవరు చెప్తారు? ఎవరు చెప్తారు? 13 కంప్లీట్ గా ఎవరు చెప్తారు? గురుగారు నేను చెప్తాను గురుగారు. కానీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యదా జ్ఞాస్యసి తశృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. సరే అమ్మా, ఇప్పుడు క్లాస్ ఎవరు కొనసాగిస్తారు చెప్పండి. నేను ఒక ముఖ్యమైన పని మీద ఉన్నాను, మీరు కొనసాగించండి. ఏమో కాదు, ఎవరు కొనసాగిస్తారు చెప్పండి. దేవయామిని యొక్క గురుగారు. అబ్బబ్బబ్బబ్బబ్బా. సరే నాయన, ఒకసారి దేవయామిని నువ్వు కొనసాగిస్తావమ్మా. కానివ్వండి, నేను వింటుంటాను. కానివ్వండి, చెప్పంటారు గురుగారు శ్లోకాలు? సరే, అందరూ రిపీట్, ప్రతి ఒక్కరూ రిపీట్ చేయండి, అయితే సరిపోతుంది. మళ్ళీ నేను కలుసుకుంటాను. ఓకేనా? 13 పూర్తి, మిగతా అందరి దగ్గర కూడా చెప్పించుకోండి. ఓకే గురుగారు, నేను చెప్పేసిన తర్వాత చెప్పేసుకోండి. భూమిరాపోన్నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణి త్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం బలం బలవతామస్మి కామరాగ వివర్జితం ధర్మా విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ ఏ చైవ సాత్వికా భావం రాజసాస్తామసాశ్చ ఏ ఏ చైవ సాత్వికా భావా
రాజసాస్తామసాశ్చ ఏ మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహత్తేషు తే మయి త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ కేహితం నాభిజా త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. అరే మిస్టేక్స్ ఉంటే చెప్పండి రాకరేనా. అక్క కరెక్ట్ గా ఉన్నాయి అక్క అన్ని. ఓకేరా, నెక్స్ట్ చెప్తారా ఎవరైనా? నేను చెప్తానక్క. చెప్పరా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః. ఏ జ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిజ్జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ. అహంకార ఇతి యం మే భిన్నా ప్రకృతి రస్తదా. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతా మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణిత్యుపధారయ. అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. ప్రణవః సర్వవేదేషు శబ్దః కే పౌరుషం నృషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధి మతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతామస్మి బలవతా చాహం కామరాగ వివర్జితం. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తమసాశ్చయే మత్తయే వేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. త్రిభిర్గుణమైః భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. జై గురుదేవా. అరే దిశజ్ఞ, చెప్పక్క. ఒకసారి 7th వన్ చెప్పరా ఒకసారి మళ్ళీ. 7th అక్క. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోక్తం సూత్రే మణిగణా ఇవ. అది అక్కడ ప్రోక్తం కాదురా, ప్రోతం. తీసే ప్రోతం. ఓకే అక్క. అది
ఓకే ఓకే. భూతం. ఓకే అక్క. ఇంకా మిగతా అన్ని కరెక్టే రా, అదొకటి. సరే అక్క. ఓకే అక్క. నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? అరే నెక్స్ట్ ఎవరైనా చెప్తారా? శ్లోకాలు 13. దేవయాని అక్క సౌమ్యశ్రీ అక్క చెప్తుందంట. ఓకేరా, చెప్పను. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయః. జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 1. మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయం అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్లోక నంబర్ 2. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కచ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః కం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టతాం. అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం ధార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీత్యుపధారయాం. అహం కృష్ణస్య జగతః ప్రభవః ప్రళయస్తథా మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. రసోహమప్సు కౌంతేయ ప్రపాస్మి శశి సూర్యయోః. ప్రణవః సర్వ వేదేషు శబ్దః కే పౌరుషం నృషు. పుణ్యో గంధః పృథివ్యాం చ తేజశ్చాస్మి విభావసౌ. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభాం. ఏ చైవ సాత్వికా భావా రాజసాస్తామసాత్సయే. మత్త ఏ వేత్తి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. త్రిభిర్గుణమయైర్భావైః సర్వమిదం జగత్ మోహితం నాపి జానాతి మమేభ్యః పరమవ్యయం. జై గురుదేవ. సౌమ్య, అక్క అరే ఫస్ట్ వన్ ఒకసారి చెప్పరా? మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. ఓకే, ఒకసారి 11th కూడా. బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. 13th. త్రిభిర్గుణమయైర్భావైః సర్వమిదం జగత్ ఏభిః సర్వమిదం జగత్. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్ మోహితం నాభిజానాతి
మమేభ్యః మామేభ్యః పరమవ్యయం. ఓకేరా. ఇంకా ఎవరైనా చెప్తారా? అరే ఇంకెవరైనా చెప్తారా శ్లోకాలు? అక్క నేను చెప్తాను అక్క. చెప్పరా. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ సప్తమోऽధ్యాయः జ్ఞాన విజ్ఞాన యోగः. శ్రీ భగవానువాచ. శ్లోక నంబర్ 1. మయ్యాసక్త మనః పార్థ యోగం యుञ्जन्मदाश्रयः అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. శ్లోక నంబర్ 2. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం విద్యతే. మనుష్యానం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే మనుష్యానాం దీర్ఘం ఉంది కదా నాయన. మనుష్యానాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టదా. అపరేయమిత స్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం. జీవభూతాం మహాబాహో యయేదం దార్యతే జగత్. ఏతద్యోనీని భూతాని సర్వాణీతి పదారయ. అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తదా. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ నెక్స్ట్. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోః. ప్రణవః సర్వవేదేషు శబ్దః కే ప్రౌఢం ఋషు. శబ్దః కే ప్రౌఢం ఋషు. పుణ్యో గంధః దివ్యాంచ తేజశ్చాస్మి విభావశో. జీవనం సర్వభూతేషు తపశ్చాస్మి తపస్విషు. బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం. బుద్ధిమతామస్మి తేజస్వినామహం. బలం బలవతాం చహం కామరాగ వివర్జితం. ధర్మా విరుద్ధోద్భూతేషు కామోస్మి భరతర్షభ. ఏ శాస్త్రయే మత్త ఏ వేత్తి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. త్రిభిర్గుణమయైర్భావైః ఏభిః సర్వమిదం జగత్. మోహితం నాభిజానాతి మామేభ్యః పరమవ్యయం. జయ గురుదేవ్. రైట్. ఇప్పుడు ఎంతమంది చెప్పారు మా మొత్తం? ఎంతమంది అయింది? 4 చెప్పారు గురుగారు. ఓకే.
మిగతా నలుగురు కూడా తర్వాత నాకు వాట్సాప్ చేయండి. మనకు ఇంకా అర్ధగంట టైం ఉంది. మనం కొత్త శ్లోకం నేర్చుకోవడం మళ్ళీ మిగిలిపోతుంది. ఈరోజు మనం 14 నేర్చుకోవాలనా? ఎస్ గురుగారు. శ్లోకం ఒక్కరికి చెప్పేటప్పుడు నాయన దయచేసి అందరూ మిగతా వాళ్ళంతా కూడా జాగ్రత్తగా వింటే అది మీకు ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా. కమాన్, ఎవరు లాస్ట్ వీక్ నేర్చుకునేది, ఎవరు ప్రారంభంలో శ్లోకం నేర్చుకునేది ఎవరు చెప్పండి? నిత్య హరిప్రియనా? హేమానిక సహస్రనా? ఎవరితో మొదలు పెడతాం? ప్రొనౌన్సియేషను, ఉచ్చారణ చక్కగా గమనించండి మిగతా వాళ్ళంతా. ఓకే, నేను పూర్తయిన తర్వాత కూడా నేను పెడతాను మీకు. ఎవరమ్మా? హేమానిక సహస్రనా? నిత్య గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. నిత్య నేర్చుకుందామా? అలాగే గురుగారు. మీరు ఇంతకు ముందు నేర్పిన శ్లోకాలన్నీ చక్కగా చెబుతుంటే మరి నాకు కూడా మీలాగా చక్కగా పలకాలని ఉంది నిత్య. కమాన్, రెడీ. శ్లోకం ఒకసారి మొబైల్లో చూసి నేర్చుకుందాం, చూడండి. కానీ అమ్మ, శ్రీ భగవాను వాచ దైవీ ఏషా గుణమయీ. చెప్పమ్మా, నువ్వే క్లాస్ నాన్న? ఇక్కడ ఒక యూకేజీ అబ్బాయి జాయిన్ అయ్యాడు కొత్తగాను, యూకేజీ అనమాట. పేరు శ్రీవాత్సవ. ఈరోజు మన కొత్త విద్యార్థి. నేర్చుకుంటావు నువ్వు కూడా? వెరీ గుడ్. కరీంనగర్ జిల్లా పర్యటనలో మరి మరో యూకేజీ అబ్బాయి మనకి ఈరోజు జాయిన్ అయినాడు. అబ్బాయిని మీకు పరిచయం చేస్తున్నాను. వినిపిస్తుందా మీకు? అబ్బాయి చెప్పిన దైవీ ఏష గుణమయీ. నిత్య వినిపిస్తుందమ్మా? వినిపిస్తుంది గురుగారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ చెప్పమ్మా, నువ్వు ఉన్నా నిత్య చెప్పని మళ్ళీ చెప్తాను నీకు. దైవీ ఏష గుణమయీ మమ మాయా దురత్యయా. మమ మాయా దురత్యయా. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మాయామేతాం తరంతి తే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు మీకు శ్రీవాత్సవ చెప్తాడు, చూడండి. శ్రీవాత్సవ చెప్పినా అప్పుడు ఇది వినిపిస్తుంది కదమ్మా? ఇప్పుడు నేను చెప్పేది వినిపిస్తుందమ్మా మీకు? అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుంది గురుగారు. రైట్. ఇంకా శ్రీవాత్సవ చెప్తాడు, చూడండి ఒకసారి. చెప్పినాను. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా. పర్వాలేదు. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా. వెరీ నైస్, వెరీ నైస్. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. రైట్. చదవగలవా? నేను చెప్తే కరెక్ట్ చెప్పేస్తున్నావు. ఎలా వచ్చు నీకు? అబ్బో, ఏం పేరు తాతయ్య గారు? ఆంజనేయులు తాతయ్య నేర్పిస్తున్నాడు నీకు? అరే రే రే. అందుకని అంటే చదివేదానికి రాకపోయినప్పటికీ చెప్తే చక్కగా తిప్పి చెప్పేస్తావు. వెరీ నైస్ శ్రీవాత్స, వెరీ నైస్. నెక్స్ట్ హేమానిక సహస్ర. గురుగారు. కమాన్. దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయా. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం
తరంతితే. తరంతితే. బాలే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఈ శ్లోకానికి భావం మాత్రం నేను సహస్రాకే చెప్పేద్దాం అనుకుంటున్నా ప్రారంభంలోనే. అలాగే గురుగారు. ఏం లేదమ్మా, ఇప్పుడు మీ ఇంట్లో కుక్క ఉందా? మీ ఇంట్లో కుక్క ఉందా? ఉంది గురుగారు. ఇప్పుడు మీ కుక్క నిన్నేమని అంటదా? కుక్క లేదు. ఓకే, పక్కింట్లో ఉందా? లేదు. ఓకే, సరేనైనా. ఇప్పుడు మన ఫ్రెండ్స్ ఇంట్లో ఎవరింట్లోనైనా కుక్క ఉంటే ఏమ్మా? గురుగారు చెప్పండి. వాళ్ళ ఇంటికి పోయినామంటే కుక్క మనం చూసి మరుగుతుంది, అవునా? అవును గురుగారు. అదే ఇంటి వాళ్ళని చూస్తే మరగరు. అట్లా మాయ అనేది మనిషిని బంధంలో పడేస్తుంది. మాయకు అతీతమైన వాడినైతే అదేం చేయదు. గురుగారు. ఏంటంటే ఒక కుక్క, పెంపుడు కుక్క ఆ ఇంట్లో వాళ్ళని ఏం చేయదు, అవునా? అవును గురుగారు. అదే వేరే వాళ్ళని అయితే మరుగుతుంది. అవును గురుగారు. అంతే. ఈ శ్లోకం భావం అంతా కూడా అంతేనమాట. మాయకు అతీతమైనటువంటి వాడిని మాయ ఏమీ చేయదు. మీకంతా మీకు అమ్మగారు నేర్పిస్తారులేమ్మా. రైట్? సరే గురుగారు. ఓకే, థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఇప్పుడు దేవయామ్ని మీరు అన్మ్యూట్ అవ్వండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ అబ్బాయి ఎవరో శ్రీవాత్సవట, మరి వాళ్ళ తాతయ్య నేర్పిస్తూ ఉన్నారని వచ్చి ఇప్పుడు మరి మన రూమ్ లో వచ్చి కూర్చునేసాడు నేర్చుకోవడానికి. ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయం నాకు. ఫలితం ఉంటే ఎవరికైనా తప్పేది లేదు, ఇది ఒక ముఖ్యమైనటువంటి అర్థం అనమాట. ఇప్పుడు దీన్ని మన భావంతో సహా చూద్దామా. ఇంతకు ముందు భావానికి ఇది కంటిన్యూ అవుతుంది. ముందు భావానికి మీరు భలే అద్భుతమైన అర్థం చెప్పుకున్నారు. నేను దాన్ని బట్టే నెక్స్ట్ శ్లోకం చెప్తాను. మీరు ప్రతి వారం కూడా ఆ భావాన్ని ముగించడం నాకు చాలా అద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇస్తుందమ్మా. ఏది ముందు భావం ఒకసారి చెప్పండి. త్రిభుర్గుణమయ భావం, అందులో భావం చెప్పండి. సాత్విక, తామస, రాజస గుణములలో లోబడి ఉన్న వారికి మొదటి నేను తెలియబడదు. అదే మొదటి నేను తెలియబడినటువంటి వారు వాళ్ళని కుక్క ఏం చేయదు. ప్రూఫ్ చూసుకోండి. ఆ కుక్క ఇంటి యజమాని ఎందుకు మొరగదు చెప్పండి. దానికి చూసి అలవాటు అయిపోతుంది. అదే విధంగా మొదటి నేను అలవాటైపోయిన వాళ్ళను మాయ ఏమి చెయ్యదు. ఇప్పుడు కుక్క అనేది, కుక్క మానవుడు కాదు, మానవుడు కుక్క కాదు. కుక్కకు ఉండేటువంటి గుణం కేవలం తినేది, వేసేసి కాపలా కాసేది, మురిగేది, అంతే పని దాన్ని. కానీ అటువంటి కుక్క ఆ ఇంటి యజమానిని మాత్రం ఏమి అనదు. మనం పోతే మాత్రం మరుగుతుంది. ఎందుకు? దానికి చూసి అలవాటు అయిపోతుంది. మనం కొత్తగా అంతే. అక్కడ యజమానిలో ఉండేటువంటి వాడు తనవాడు, తానేనని, తన స్వరూపమని, ఇడు వేరే వాడని ఆ కుక్క భావిస్తుంది. అదేవిధంగా మాయకు వశమైనటువంటి వాడిని మాత్రమే మాయ భయపడిస్తుంది. కుక్కకు అపరిచితుడిని మాత్రమే కుక్క మరుగుతుంది. అలవాటు అయిపోతే ఆ కుక్క ఏం చేయదు, కంట్రోల్లోకి వచ్చేస్తుంది. నాలో ఉండేటువంటి కుక్కలు 4 ఉన్నాయమ్మా. 4 కుక్కలు ఉన్నాయి తెలుసా మీకు? రెండో డూప్లికేట్ నేమ్ లో కుక్కలు 4 ఉన్నాయి. ఏంటి గురుగారు? రాసుకోండి. మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. 4 కుక్కలు ఉంటాయి అన్నమాట. ఈ నేనంటే డూప్లికేట్ నేను అంటే 25వ వాడు. 24 ఇంద్రియాలతో ఉండేటటువంటి ఈ యొక్క శరీరంలో 25వ జ్ఞాతలో ఈ 4 కుక్కలు ఉంటాయి. ఆ 4 కుక్కల చుట్టూనే మిగతాన్ని ఉపయోగించి ఈ 4 కుక్కలు మరుగుతూ ఉంటాయి మనిషిలో. చూసుకోండి. 1 మనస్సు, 2 బుద్ధి, 3 చిత్తము, 4 అహంకారం. ఇవి ఉన్నప్పటికి కూడా మొదటి నేను తెలుసుకునేసాడు అనుకో, అప్పుడు ఈ 4 కుక్కలు అతన్ని ఏం చేయవు. మరి తెలుసుకోని వాడిని ఏం చేస్తాయి
రాకపోకలు కలిగిస్తాయి. నిన్న మనం గాఢ నిద్రలో మనకేం తెలియదు, కానీ నిన్న ఏదైతే అంశాలు ఉన్నాయో దాన్ని ఈరోజు మనం కొనసాగిస్తాం. అవునా? నిన్న మిగిలిపోయినటువంటి అంశాలంతా ఈరోజు కొనసాగిస్తాం. నిన్న మిగిలిపోయిన అంశాలు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు నిన్న ఒక ఎగ్జామ్ రాసావమ్మా, మరుసటి ఎగ్జామ్ కి నిన్న చదువుకునేది ఈ రోజు పరీక్షలో రాస్తాం. జన్మ మరణం కూడా అంతే. ముందు జన్మలో ఏదైతే మనం బాకీ ఉన్నామో ఈ జన్మలో తీరుస్తాం. ఈ జన్మలో అప్పు చేస్తే వచ్చే జన్మలో తీరుస్తాం. ఇది జన్మ పరంపరల మాయ యొక్క విధానం. త్రిగుణాల్లో ఉంటది మాయ. ఎప్పుడు కూడా త్రిగుణాలను మీరితే మాయ లేదు. త్రిభిర్గుణమయై భావై ఏభి సర్వమిదం జగత్. అది కదా ముందు కనెక్షన్. ఇప్పుడు ఏదైతే సత్వ రజ తమో గుణాలుగా ఉన్నాయో, సత్వగుణము దైవ గుణము, తమో గుణము రాక్షస గుణము, ఈ రెండు కలిసిందే రజోగుణం. కాబట్టి ఈ మూడు గుణాలకు లోబడి మాత్రమే ఇదం సర్వం జగత్. ఈ జగమంతా జనన మరణాలకు సంబంధించినంత మూడు గుణాలకు లోపలనే ఉంటుంది. మూడు గుణాలకు అతీతంగా ఉండేదాన్ని ఇప్పుడు పూర్తి పరిచయం చేస్తారు. దైవీ హేషా గుణమయీ, దైవీ హేషా గుణమయీ, మమ మాయా దురత్యయా, మమ మాయా దురత్యయా. ఇప్పుడు మాయ అంటే ఏంటో తెలిసిపోయింది చూడండి. మమ అంటే నాది, మమ అంటే నాది. నాది అనేటువంటి వాడిలో ఉండేటువంటి నేను డూప్లికేట్ అమ్మ. ఓకే గురువు. నాదిలో ఉండే నేను డూప్లికేట్, ద్వంద్వము. ఇది మీరు ఏమన్నా చెప్పండి, దేవయామనికి ఇప్పుడు ఈ క్లాసులు ఎక్స్ప్లెయిన్ చేస్తుండడం వల్ల మాత్రమే వచ్చినటువంటి సద్గురు పలికిస్తున్నటువంటి అర్థాలు తప్ప ఇది పూజారి వెంకటేశానికి సంబంధం లేదు తల్లి. ప్రూఫ్ చూసుకోండి. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా. మమ మాయా, మాయా అంటే నాది అని అర్థం. ఏం లేదు. నాది అనబడేటటువంటి అభిప్రాయంలో ఉండేటువంటి నేనే మాయ. మాయ అంటే బయట ఎతకబాకండి. మాయ అంటే దయచేసి మాయ అంటే బయట వెతకబోకండి. ఎక్కడుంది మాయ అంటే నాది అనేటువంటి అభిప్రాయంలో ఉండేటువంటి నేను మాయ. ఇది దురత్యయ. దురత్యయ అంటే అర్థం చెప్పేదా గుర్తుపెట్టుకోండి. చెప్పండి. దాటుటకు వీలు లేనిది, అధిగమించుటకు వీలు లేనిది, ఛేదించుటకు వీలు కానిది, జయింప శక్యము కాదు. ఎందుకు కాదో చెప్పేదే చెప్తాను. నేను కలగన్నావా? కల నిద్రపోయేటప్పుడు కళ వచ్చిందా నీకు? ఆ కళ్ళ ఏం కనపడింది? ఇక్కడ అబ్బాయితో మాట్లాడుతున్నానమ్మా. వినండి, మీరు కూడా వినండి. ఎవరన్నా కళ్ళ ఏం వచ్చిందో గుర్తుందా? ఏదన్నా ఏం గుర్తు? కళ్ళకు తాత ఏం చెప్పారు? టీవీ కొంటానన్నది. కళ్ళకి వచ్చి కొనిస్తానన్న టీవీని అమ్మ వింటున్నారు కదా? రాత్రి మన శ్రీవాత్సవ కళలో వాళ్ళ తాతయ్య వచ్చి కళలో టీవీ కొంటానన్నాడు. బాగుంది టీవీ, కొంటావా? అయితే ఇక్కడ ఇంట్లో టీవీ ఉంది కదా, ఈ టీవీ నాకొద్దు, కళ్ళలో కనిపించినటువంటి టీవీ కావాలని ఎవడని అంటాడా? కళలో కనిపించినటువంటి టీవీనే నాకు కావాలని ఎవడని అంటాడా? లేదు. ఎందుకు చెప్తున్నానంటే కళలో కనిపించిన టీవీ కలగన్నోడికి సంబంధించింది. మేలుకున్న వాడికి కళలో ఉండే టీవీ లేనిదని స్పష్టంగా అర్థమైపోయిందా లేదా? ఈ రోజు 7వ అధ్యాయంలో జ్ఞానం విజ్ఞానం అని చెప్పారు కాబట్టి ఈ ప్రపంచమంతా కళ అనుకుంటే కళకు అతీతంగా ఉండేటువంటి వాడు కలగనేటప్పుడు వాడిని కనే అవకాశము లేదు. కొంచెం వేగంగా చెప్తున్నాను కదా, నిదానం చూడమ్మా. కలగంటున్నప్పుడు కళలో వాడికి ఇతరమైన వస్తువులను చూస్తాడు తప్ప కలగంటున్నటువంటి వాడిని కళ్ళలో చూసే అవకాశం లేదు. అంతేనా?
కలగంటున్న సమయంలో కలగంటున్న వాడిని వాడికి వాడు చూడలేడు. దురత్యయ అనే పదం అర్థం అదే తల్లి. ఎవరికి వాడు దాటేదానికి కాదమ్మా. మొదటి నేను తెలుసుకోవడం గుణాల్లో ఎవరికి వారికి సాధ్యం కాదు. ఎందుకు తెలుసా? దైవం ఏషా గుణమయి, దైవంతో సంబంధం ఉన్నట్లు తెలుస్తుంది మనకు. ప్రపంచమంతా కూడా దైవంతో సంబంధం ఉన్నట్టు మనకు తెలుస్తుంది. కాబట్టి దేవుడి దగ్గరికి పోతే ఎక్కడికో పోతే ఏదో వస్తుందని భ్రమలో ఉన్నాం. చూసుకోండి, నాది, నాకు కావాలి, నాకంటే వేరేదో ఉంది అనుకోవడమే మాయ. మమ మాయ. మమ మాయ అంటే అర్థం, మమ అంటే అర్థం నాది. ప్రూఫ్ చెప్తాను. అహం అంటే నేను, అహం అంటే నేను, మమ అంటే నాది. ఈ సంస్కృతం అర్థాలు. మరి నాది అనేటువంటి మాయలో ఉండేటువంటి నేను డూప్లికేట్ కాబట్టి దాన్ని అధిగమించడం ఎవరికి సాధ్యం కాదు. ఎందుకు? అది లేదు కదా. అర్థమైందా? ఒకసారి మళ్ళీ చెప్తాను. మమ అంటే నాది అని అర్థం అమ్మా. నాది అనేటప్పుడు అందులో ఉండేటువంటి నేను అవగాహన లేని నేను. కనుక రెండవది ఉంది అనుకుంటాడు కదా. అది ఏది అంటే దేవుడు అంటాడు. అది దైవీ హ్యేష. ఏష గుణమయి దైవీ సంబంధమైన మాయగా తెలుస్తుంది వాడికి. అందుకని వాడికంటే భగవంతుడు ఎక్కడ దూరంగా ఉండాడు అని భావించడమే మాయ. అమ్మగారికి భ్రాంతిరహిత శ్లోకాలు అనువాదం చేసి ఇస్తున్నాను. అమ్మగారి దగ్గర నాకు మళ్ళీ గ్రూప్ లో పెట్టాయి. భ్రమనేను నేను గాదు, భ్రమనేను నేను గాదు, శిష్యుడా భ్రమ నీవు నేను గాదు, ఇట్లా మొదలవుతుంది. అది గుర్తుగా భ్రాంతిరహిత శ్లోకాల స్వచ్ఛగయవాదం సహజాచల రాజయోగి ఉంటది. అది దాన్ని మన గ్రూప్ లో పెట్టేసి నువ్వు చదివితే ఇప్పుడు ఇదంతా క్లియర్ అయిపోతుంది. మొదటి లైన్ భావం అయిపోయింది. చూసుకోండి అమ్మా. మొదటి లైన్ మాయ దాటేదానికి వీలు లేదు. మొదటి లైన్ భావం. ప్రూఫ్ చెప్తా. ఎట్ట దాటేదానికి వీలు లేదంటే కల్లో కనిపించిన అందమైన బిల్డింగ్ ని కొనే అవకాశం లేదు. ముందే లేదు. ఎందుకు లేదు? అక్కడ బిల్డింగే లేదు కదా. కలలో కనిపించిన అందమైన బిల్డింగ్ ని కొనే అవకాశం లేదు. మరి ఈ ప్రపంచమే కళ అని తెలిసినటువంటి వాడి కొనాల్సిన అవసరం ఉందే? దట్ ఈస్ మామ్. ఆ అవగాహనే మొదటి నన్ను. నెక్స్ట్ లైన్ కి వచ్చేసాము. మొదటి లైన్ లో లేనెరుకను వర్ణించారమ్మా. రెండవ లైన్ లో లేనెరుక లేనిదని తెలుసుకునేదానికి ఉపాయం చెబుతున్నారు. ఎట్లా ఉపాయము అంటే మామ్, ఇప్పుడు చెప్పినటువంటి మామ్ అంటే అర్థం నన్ను. ఏ నన్ను? మొదటి నన్ను. భగవద్గీత చిట్ట చివర ఇక్కడ మామ్ ఏవా ఉంది. 18వ అధ్యాయం ఓపెన్ చేసి 66వ శ్లోకం చూసుకోండి. మాం ఏకం ఉంటది. 18వ అధ్యాయం శ్లోకం నెంబర్ 66. మాం ఏకం శరణం రజ అంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అంటాడు. చూడండి, మాం ఏకం శరణం రజ అని చెప్పిన మాట మాం ఏవ ఏ ప్రపద్యంతే అంటాడు. నన్ను మాత్రమే. ఏ నన్ను? మొదటి నన్ను మాత్రమే అర్థం. మామేవ ఏ ప్రపద్యంతే. ప్రపద్యంతే ఆరాధించినప్పుడు, సర్వస్య శరణాగతి పొందినప్పుడు. గురువు దగ్గరికి పోతే నీకేం కావాలంటే ఏదో కావాలన్నాడంటే వాడికి అసలు గురువు దగ్గరికి పోయి అర్హత లేదు. గురువు దగ్గరికి పోయి జనన మరణాలకు అతీతమైన వస్తువు ఏది, నాకు చావు పుట్టుకలు లేకుండా ఉండాలంటే నేను ఏం చేయాలని వచ్చినటువంటి వాడికి మాత్రమే గురువు దగ్గరికి పోయి అర్హత ఉంటుందమ్మా. దాన్ని తీవ్ర మోక్షాపేక్ష అంటారు. అప్పుడు మాత్రమే మాం ఏవ, మాం ఏకం అంటే మొదటి నేను ఒకటే, అది రెండోది ఎప్పుడు కాలేదు ఇంతవరకు. భవిష్యత్తులో కూడా రెండుగా మారదు అది. అది ఎందుకంటే నిరాకారం, నిర్వికారం, నిరామయం.
ఫార్మ్లెస్ నిరాకారం మీన్స్ ఫార్మ్లెస్ అమ్మా. ఓకే గురువు. ఫార్మ్లెస్, అన్చేంజబుల్, కంప్లీట్. అది ఎక్కడుంది? అది దాని అడ్రస్ ఏంటి? అంతటా ఉంది. వెరీ నైస్, థ్యాంక్ యూ. అంతటా ములుగుచ్చదానికి సందు లేకుండా ఉండే నన్ను శరణు వేడితే అప్పుడు శరణు వేడితే దాన్ని అప్పుడు దేవయామని ఉంటదే? లేదు. ఇంకా దేవయామనికి అతీతంగా ఉండేటప్పుడు దేవయామని ఉంటే నష్టమా? బంధం ఉండేది, ముందు బంధం ఉండేది. ఇప్పుడు నువ్వు అదేని తెలిసిపోయిన తర్వాత నీకు ఇంకా బంధం ఉండదు. ములుగుచ్చేదానికి సందు లేకుండా ఉండేది నువ్వేం తెలిసిన తర్వాత అప్పుడు నీకు దేవయామని అడ్డపడదు. ఎందుకంటే తన్మాత్ర రహితం అది. తన్మాత్ర అంటే ఏంటో చెప్పాను, మళ్ళీ చెప్పాలా? శబ్ద, స్పర్శ, రూప, రసగంధముల యొక్క సూక్ష్మ విశేషమే తన్మాత్ర. పంచభూతాల యొక్క శూన్య విశేషమే తన్మాత్ర. శూన్యాతీతమే నిజమైనటువంటి మాం. ఆ నన్ను శరణు పొందినావంటే ఏమైతుంది? ఏతాం మాయా తరంతితే. నాయన గుర్తుపెట్టుకో, ఏతాం మాయా, ఈ మాయా. ఏ మాయా? నాది 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 అనే మాయ, పైన ఉండేది. నాది నాది అనేటువంటి దాంట్లో ఉండే నేననేటువంటి మాయ. ఏతాం మాయా తరంతితే. దురత్య అంటే దాటలేవు, తరంతితే అంటే దాటుతావు. దురత్య దాటలేవు, తరంతితే దాటలేవు. నాది అంటే డూప్లికేట్. ఏకమైనటువంటి ఏకాత్మ అయినటువంటి నేను ఒకటే ఉందని తెలిస్తే దాటేదానికి సముద్రం లేదు, వారేది అవసరం లేదు, ఏమీ లేదు. క్లియర్ గా ఉంచండి. కానీ దైవీ ఏషా గుణమయీ, దైవీ హేషా గుణమయీ, మమ మాయా దురత్యయా, మమ మాయా దురత్యయా, మామేవ యే ప్రపద్యంతే, మామేవ యే ప్రపద్యంతే, మాయామేతాం తరంతి తే, మాయామేతాం తరంతి తే. వెరీ క్లియర్. ఇప్పుడు మీరు చదవండి. దైవీ హేషా గుణమయీ, గుణమయీ అక్కడ అది త్రిపుర్గుణమయిలో వస్తుంది, ఇక్కడ అది కాదు. దైవీ హేషా గుణమయీ, దైవీ హేషా గుణమయీ, మమ మాయా దురత్యయా, మమ మాయా దురత్యయా, మామేవ ఏ. పుస్తకంలో అది సెల్లో ఉంది చూడండి. మామేవ ఏ ప్రపద్యంతే, మామేవ ఏ ప్రపద్యంతే, మామేవ ఏ ప్రపద్యంతే, మాయామేతాం తరంతి తే, మాయామేతాం తరంతి తే. ఇది నిజంగా దైవీ హేష అంటే దివ్యమైనదిగా తెలుస్తుంది. డూప్లికేట్ కూడా ఒరిజినల్ లాగానే తెలుస్తుందమ్మా. దొంగనోటు అని ఎప్పుడు తెలుస్తుంది చెప్పండి? ఒరిజినల్ నోట్ తెలిసినంత వరకు దొంగ నోటు చలామణిలో ఉంటది. ఒరిజినల్ నోట్ తెలిసిపోయింది అనుకో, ఇది దొంగ నోట్ అని తెలిసిపోతే ఒరిజినల్ ఉందని అర్థం కదా. అప్పుడు మళ్ళీ చెల్లుబాటు అవుతుందా? లేదు గురుగారు. అట్ట మాయ కథ, అంతేగాని దాటాల్సిన అవసరం అట్లాంటిది ఏం లేదు. దాని అర్థం అది. తరంతితే అంటే జయిస్తాడు అంటే అర్థం ఏంటంటే ఒక యుద్ధంలో జయిస్తాడని కాదు. దొంగ నోటే చలామణిలో ఉండిన రోజు ఇప్పుడు ఒరిజినల్ నోటు తెలిసిన తర్వాత దొంగ నోటు చల్లదంతే. అట్టా జీవించడం ఇది. అంతవరకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గమనించండి, భూమి చదరంగా ఉంది అని పుస్తకాలు రాసి చదువుకున్నారు అప్పుడంతా. కోపర్నికస్ వచ్చి సూర్య సిద్ధాంతం కనిపెట్టిన తర్వాత భూమి గుండ్రంగా ఉందని తెలిసిన తర్వాత అవంతా ఏమైనాయి? పూర్వపక్షం అయిపోయినాయి. అట్లా నిజ దైవం తెలిసేంత వరకు డూప్లికేట్ దైవం చలమణిలో ఉంటది. మరి మాం అంటే నిజమైనటువంటి మొదటి నేను అర్థమైపోయి తెలిసిపోయిన తర్వాత మళ్ళీ మాయ అనేది ఉంటదే?
ఉండు. అట్లా లెక్క. ఓకేనా? అయినప్పుడు చాలా మంది ఎందుకు మాయల పడిపోతున్నారు అనే దానికి మనకు నెక్స్ట్ వీక్ 15వ శ్లోకంలో తెలుస్తుంది. ఇది తెలుసుకోలేనటువంటి మూర్ఖులకి మాత్రమే మాయ ప్లే చేస్తుంది మాయ. ఓకే, ఒకసారి బెంగళూరుకు పోయి ఇంగ్లీష్ లో కూడా నేర్చుకొని కన్నడలో కూడా నేర్చుకొని వచ్చేస్తాం. సత్యపూర్ణ, సారీ ఫర్ ద లేట్, ప్లీజ్ కమాన్ రెస్పాండ్. Yes, sir. కమాన్. శ్రీ భగవానువాచ श्रीभगवानुवाच దైవీ ఏషా గుణమయీ देवी हीशा गुणमयी మమ మాయా దురత్యయా मम माया दुरत्यया మామేవ ఏ ప్రపద్యంతే मममेव ये प्रपद्यन्ते మాయామేతాం తరంతి తే. मायावीतां तरन्ति ते. ఓకే, కమాన్. మీనింగ్. ಏಕೆಂದರೆ ಆ ಅಲೌಕಿಕವಾದ ಅರ್ಥಾತ್ ಅತಿ ಅದ್ಭುತವಾದ ತ್ರಿಗುಣಮಯಿಯಾದ ನಿನ್ನ ಮಾಯೆಯು ಬಹಳ ದುಸ್ತರವಾಗಿದೆ. ಆದರೆ ಯಾವ ಪುರುಷನು ಕೇವಲ ನಿನ್ನಲ್ಲಿ ನಿರಂತರವಾಗಿ ಭಜಿಸುತ್ತಾರೋ ಅವರು ಈ ಮಾಯೆಯನ್ನು ದಾಟಿ ಬಿಡುತ್ತಾರೆ, ಅರ್ಥಾತ್ ಜಗತ್ತಿನಿಂದ ಪಾರಾಗುತ್ತಾರೆ. ಕೇವಲ ನಿನ್ನ ಯಾರು ಭಜಿಸುತ್ತಾರೋ, ಕೇವಲ ನೇನು ಅಂದ್ರೆ ಫಸ್ಟ್ ಪರ್ಸನ್. ಕೇವಲ ನಿನ್ನ ಯಾರು ಭಜಿಸುತ್ತಾರೋ ಅವರು ಮಾಯಾ ಮೇತಾಂ ತರಂತಿತೆ. ಓಕೆ, ಇನ್ ಇಂಗ್ಲಿಷ್. Consisting of the three modes of nature is very difficult to overcome, but those who surrender unto me cross over it easily. ఈజిలీ. ఎప్పుడు ఈజిలీ? ಯಾವಾಗ ಈಜಿಲಿ? బట్ దోస్ హూ సరెండర్ ಅಂಟು ಮೀ, ಕೇವಲ ನೇನು అని ಹೇಳುತ್ತದಲ್ಲೇ ಮುನಗೆ. ಬಟ್ దోస్ హూ సరెండర్ అంటూ మీ క్రాస్ ఓవర్ ఇట్ ఈజిలీ, చాలా సులభం. Yes. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. we will meet next week. Any questions? గురుగారు, అమ్మా చెప్పు నాన్న. ఇప్పుడు పిల్లి ఎదురుస్తుంటే కాసేపు ఆగి వెళ్తారు కదా గురువు గారు. అవును నాయన. అదే ఒకవేళ తుమ్మస్తే మళ్ళీ కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ కాసేపు ఆగి వెళ్తారు కదా గురువు గారు. మళ్ళీ ఇంటికి బయటికి వెళ్ళే ముందు ఇల్లు కూడా తుడద్దంటారు గురువు గారు. అలా ఎంత కూడా నమ్మకాలు, దాని ఏమంటారు, మాన్యతలు అంటారమ్మా. మాన్యత అంటే అర్థం ఏంటంటే ముందు పెద్దవాళ్ళు చెప్పారని తుమ్మితే చీగడుకుంటారు కదా. అంటే పెద్దలు ముందు పెద్దవాళ్ళు ఏం చెప్పారు దాన్ని అలాగే పాటించడం, దాని అర్థం తెలుసుకోకుండా పాటించడం అన్నమాట. వాటిలో కొన్ని అర్థం తెలుసుకున్న తర్వాత పాటించవలసిన అవసరం ఉంటాయి, అంతేగాని అన్ని అలా పాటించుకుంటూ పోవడం అనేది మాన్యత అంటారు. ఆ మాన్యతను అధిగమించడానికే భగవద్గీత నేర్చుకుంటున్నాము. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా నిత్య హరిప్రియ. నిత్య హరిప్రియ, హేమానిక సహస్ర వెళ్ళిపోయినట్టున్నారు గురువు గారు. ఓకే ఓకే, we will meet next week అన్నాను కదా. ఓకే, వాళ్ళు నేర్చుకుని చెప్తారులే. ఓకే సరే, కానీ మంగళం అమ్మ. మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని, మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ గురూపాయ మంగళం. సద్గురు చరణం భవభయ హరణం, సద్గురు చరణం భవభయ హరణం. జై సద్గురు మహారాజ్ కి జై. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే
తద్ధామ పరమం మమ.